మనది కానిది ఒక్క రూపాయి అయినా మనకొద్దు. అదే మనది అనుకుంటే మాత్రం ఆటన కూడా ఈడ్చిపెట్టొద్దు. ఎంత దూరమైనా పోవాలి, ఎంత తిప్పలైనా పడాలి. మనది మనం సాధించుకోవాలి. ఇగో ఇట్లనే ఏండ్ల సంధి పక్క రాష్ట్రంలో మూలుగుతున్న మన నల్ల బంగారాన్ని అట్లా ఇట్లా తిప్పలబడి మన గడ్డకు తీసుకొచ్చిర్రు సర్కారోళ్ళు. మన బొగ్గు మన హక్కు అన్నట్టు చేసిర్రు. పాండ్రి మరిగా ఆ నల్ల బంగారం కథ ఏంటిదో చూసేసొద్దాం. బొగ్గు మనదే, హక్కు మనదే, కానీ ఏండ్ల సంధి ఎవ్వరు అవ్వలేదు, దాన్ని మన దిక్కుబాటుకు రాలేదు. గదే ఒడిశా రాష్ట్రం అంగుల్ అనే జిల్లాలో ఉన్న మన సింగరేణి నైని బొగ్గు గనుల నుంచి తొలుతసారి ఒక బొగ్గు రైలు మన దిక్కొచ్చింది. 1131 కిలోమీటర్ల దూరం కేంచి 4000 టన్నుల నల్ల బంగారాన్ని 59 డబ్బాలల్లో పైలంగా మోసుకొని వచ్చింది రైలు బండి. మంచిర్యాల జిల్లా జైపూర్ మండలంలో ఉన్న సింగరేణి థర్మల్ పవర్ ప్లాంట్ కాడ ఆగింది. గదే బొగ్గుతోని కరెంటు తయారు చేస్తారు కదా, ఆగో గా కరెంటు కార్ఖానా కాడికి వచ్చి ఆగింది. 136 ఏండ్ల సింగరేణి చరిత్రలో గీ తీరుగా పక్క రాష్ట్రంలో ఉన్న గని నుంచి బొగ్గు దవ్వుకొచ్చుడు గిదే తొలతసారి. అందుకే ఆఫీసర్లంతా బండి రాగానే పూజలు చేసి పూలు చల్లి స్వాగతం పలికిండ్రు, నోరు తీపి చేసుకుండ్రు. ఇక సెంటరోళ్ళు 2015లోనే నైని బొగ్గు గనులను సింగరేణికి రాసి ఇచ్చిండ్రు, కానీ 10 ఏండ్ల అక్కడ ఒక్క పిల్ల బొగ్గు దవ్వలేదు. పోయినేడు ఏప్రిల్ నెల నుంచే తవ్వుడు చాలు చేసిండ్రు. అట్లా ఇక ఇన్నొద్దులకు అక్కడి నుంచి మన దిక్కు బొగ్గు రాకడ చాలా అయింది. అటు అమెరికా టూర్లో ఉన్న కరెంటు మంత్రి బట్టి సారు సుత ఒడిశాకేంచి బొగ్గు రైలు మన దిక్కొచ్చుడు మస్తు సంబరపడే ముచ్చట అన్నట్టు మాట్లాడిండు. సింగరేణి సంబంధించిన నైని కోల్ బ్లాక్ నుంచి మొట్టమొదటి రైల్ ర్యాక్ ద్వారా బొగ్గు వస్తున్నటువంటి సందర్భంలో నిజంగా ఇది చాలా సంతోషించదగినటువంటి అంశం, చారిత్రాత్మకమైనటువంటి అంశం కూడా సింగరేణి కాలనీ సంబంధించినంత వరకు. భవిష్యత్తులో కూడా మిగతా బ్లాకులు పొందడం కోసం సింగరేణి కాలనీస్కి రాష్ట్ర ప్రభుత్వం కావాల్సినంత సహాయ సహకారాలు అందిస్తాం. సింగరేణికి అన్ని తీర్ల సాధిస్తాం, పోతే ఇంగిన్ని బొగ్గు బాయిలు కూడా చేజిక్కించుకుంటాం అన్నట్టు చెప్పిండు సారు. గా నైని బొగ్గు బాయిలకేంచి ఆట 5 లక్షల టన్నుల బొగ్గు దావుకున్నా సరే 70 ఏండ్ల దాకెళ్తూనే ఉంటుందట. స్వచ్ఛమైన నల్ల బంగారం ఉన్నదట. ఈ ఇటు రాష్ట్రంలో ఉన్న బొగ్గు బాయిలలో ఎప్పుడు తోడుతూనే ఉంటారు. దానికి తోడు ఇప్పుడు ఒడిశా రాష్ట్రంలో ఉన్న నైని బాయి కూడా తోడైంది. అందుకే ఇక బొగ్గుకు లోటు లేదు. అన్నిటికీ మించి మన కరెంట్ అవసరాలకు ఇక బొగ్గు తుట్టివాడే ఛాన్సే లేదంటాళ్ళు. మంచిదే కదా మరిగా.